మంచి బొమ్మలు చూపించి మంచి మంచి కథలు చెప్తాను. రండి రండి. అమ్మో చూడు, అయితే అయింది కానీ అందరికి లెక్క చూసుకుని తరోటి పట్టుకొచ్చి అమ్మ అన్నాడే కడుపునే పైన ఆయనకు మాత్రం ఏమి ఇవ్వకు. ఇదిగో బేబీ, బేబీ నా మాట విని బేబీ. పొట్టి మనిషి కూడా కాదు, అవన్నీ తింటే అరగవు. ఇదిగా ఆయన మాటలకేం వచ్చింది కానీ మీ అందరికి ఏమేం కావాలి చెప్పండి. సరే ఊరుకోండి. చూడయా, ఈ హోటల్లో ఏమేమి ఉండారో ఒక్కటి కూడా మిగల్చకుండా అన్ని పట్టుకొచ్చి కడబట్టి మేమే తింటాం. కూర్చోదండి బాబు. అమ్మ దొంగ కూర్చుంటే కుర్చీ పలిగిపోదు, అప్పులు తిప్పిని పెట్టకుండా పంపించేయాలనా? నేను కూర్చోను. ఆచ దోచ అప్పలా నాకు తెలుసు. ఏం కావాలో చెప్పు. నాకు 8 ఇడ్లీ, 3 దోచ, 12 పూలి, 9 గాళ్ళు కావాలి. డబ్బులు తెచ్చావా? డబ్బులా? చిన్నపిల్లలు డబ్బులు ముట్టుకోకూడదు, మా నాన్న చెప్పారు. నేను ఇంటి దగ్గర అల్లాలు చెప్తుంటే ఒలే ఒత్తేళ్ళకి పోయి అప్పచ్చిలు తినలా, నేను చెప్పానని చెప్పు అని మా నాన్న చెప్పారు. అయితే నాన్న నువ్వు నాన్నవి కాదా? చంటాడుగా. నాకు మీసాలు లేవుగా, మా నాన్నకి మీసాలు ఉంటాయా? ఒరే నాయన, ఆకలితో చచ్చిపోతున్నావురా. పంతులు గారు ఊళ్ళు చూచేందుకు వచ్చాలా? వీళ్ళంతా మీ ఇచ్చుకూలు పిల్లలా? ఆయన బాగుండేది. ఏం కూర్చారు? ఇచ్చుకూలు పిల్లలైతే బుచ్చుకులేవి. అయ్యో నా తండ్రి, బుచ్చుకులు కాదురా, బుక్స్. తెలుసులేవో, మనం చదివి చింపి పాలేస్తామే బుచ్చుకులు. అయ్యలు అయ్యలు నాకెవ్వలు? డబ్బులు లేనిది ఇవ్వలు. అయితే మళ్ళీ పక్కన వేసుకొట్టు. ఏమిటైంది? దాని కొట్ట దాని కొట్టుకుంటే రండి. దీన్నే పులిగు అంటారు సార్. నరసింహ పల్లవుని కాలంలో చెక్కిన శిల్పం సార్ ఇది. అసలు ఇది కాళికా అమ్మవారి కోవెల. ఒకే రాతిని తొలిచి 9 పులులను చెక్కారు. అదుగో మధ్యన కాళికమ్మవారు. రండి రండి, అందరూ రండి. ఇది అమ్మవారు ఎక్కడా? ఇదిగో నువ్వు కాళికవి, నీ చుట్టూ 9 మంది పిల్లులు. నోరు లేస్తోంది. అమ్మగారు అమ్మగారు, నిన్నెక్కడ సినిమా షూటింగ్ జరిగింది, మీకు తెలుసా? అయ్యయ్యో, నిన్ననే వచ్చాం. ఎంత పొరపాటు. నాయనా, ఎవరెవరి యాక్టర్లు? తెలుగు పిక్చరేనండి. జమున, నాగేశ్వరరావు. ఏమిటి నన్ను సూర్యకాంతతో పోలుతా? తెల్ల చేతిలో చెక్కలను చూసి కోర్టు అరివిందమ్మా, భయపడి పైకి పారిపోయింది. కష్టం సార్, కాలు జారి పడితే. అయ్యి నా తల్లు, నాకేం దారి భగవంతుడా, నా బిడ్డ ఏమైపోతుంది. అయ్యయ్యో, వెళ్తున్నా. అవేం పాడు మాటలండి, వెళ్ళొస్తానని చెప్పండి, వెళ్ళి తీసుకురండి. ఏమండి, ముందు బిడ్డను తిప్పండి. అయ్యో, చెప్పడు బిడ్డ ప్రమాదించండి. పాటలు పద్యాలు వెళ్ళండి. అలాగే బిడ్డ వెళ్ళా పసిబిడ్డ ఈ కొండ ఆ దేవుడే దిగొస్తాడే. మన కింద నుంచి పైకి ఎక్కడం కన్నా ఆయనే పైనుంచి కింద దిగడం సులువే. తిరిగి చెప్పడు శంకు చక్ర యుగము. తండ్రి, భగవంతుడు నీలో ఉండి నేను నడిపిస్తున్నాడు రా నాయన. జాగ్రత్తగా వెళ్ళరా తండ్రి. అమ్మా సీత, పిలిస్తే పలికే దేవుడు పైన ఉన్నాడని. నాయన జాగ్రత్త, నాయన దాన్ని చేపట్టుకోవట్లేదు. వెంకటేశ్వర స్వామి, స్వామి.
ప్రేమగాన పెట్టవో నా తండ్రి. నెమ్మది, జాగ్రత్తగా ఇప్పుడు ఆయన. నెమ్మది నెమ్మది నెమ్మదిగా దిగండి. నెమ్మది నాయన. నా తల్లి మా అమ్మే, నా తల్లి పట్టుకొచ్చావమ్మా. చచ్చి ఎప్పుడైనా పడకుతావా? ఎప్పుడైనా ఎప్పుడైనా అమ్మా అదే ఇంత గండం తప్పి బతికితే కొడతారు. కొట్టాలా తినబడి పాతయ్యా. ఇలా నిమిషానికి మమ్మల్ని చంపి కన్నా ఒక్కసారి పోతే పీడ వరగడైపోతుంది. బేబీ అమ్మా అమ్మా, అయ్యో పాపిస్తుందని ఏమన్నాను? దీర్ఘాష్ బ్రహ్మంతాష్ భగవంతరాజుని కాపాడు రక్షించి పొరపాటున అన్నాను. అర్థమైందా బేబీ? దేవుడిచ్చిన బిడ్డలు మనం వద్దనకూడదని ఆపరేషన్ ఒప్పుకోకుండా ఇంతకు తెచ్చుకున్నాం. చూడు ఎంత మాట అనేసావో. అందుకే పెద్దలు ఏమన్నారో తెలుసా? హద్దు మీరితే అమృతం కూడా విషయం అన్నారు. అమృతం కూడా విషం. మల్లయ్య, నువ్వేనా? మీరమ్మా, నమస్కారం. పిల్లలంతా బాగున్నారా? తమ దైవాళ్ళంతా బాగున్నారమ్మా. మల్లయ్య, నీ ఎదట మాట్లాడటానికి మొహం చెల్లటం లేదు, కానీ పడకుండా ఉండలేను. నేను అదే రాజాని తీసుకెళ్ళటానికి వచ్చాను. మా వారు ఒప్పుకున్నారు మల్లయ్య. ఇప్పుడు నేను ఒప్పుకోలేను తల్లి. మల్లయ్య. అవునమ్మా, బుద్ధి గడ్డి తిని వాడిని 100 రూపాయలకు మీకు ఇవ్వాలనుకున్నాను. ఆడు రాజా గనక అమ్ముడు పోలేదు. ఇప్పుడు అవన్నీ ఎందుకు? 100 కాదు, 1,00,000 రూపాయలు ఇస్తాను. రాజాని పంపించు. 1,00,000 రూపాయలు కాదు, 1,00,00,000 రూపాయలు కుమ్మరించిన ఆడిని పంపను. ఆడు రాజా అమ్మా, రాజా. తాగుబోతుగా సోమరిపోతుగా తిరుగుతున్న నాకు ఆడి వల్లే బుద్ధి వచ్చింది. ఈ ఏళ్ళ నేను పని నేర్చుకుని డ్రైవర్ని అయ్యానంటే అది వాడి సెలవే. ఆడు లేకపోతే మేమంతా పాడైపోతామమ్మా. వాడి రాసి మంచిదమ్మా. నేను వాడి రాసి చూసి రాలేదు మల్లయ్య. ఎందుకో వాడికి తల్లిని కావాలనిపించింది. రాజా రాకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. ఒక మాట చెప్పనా అమ్మగారు? ఆనాడు వాడి జాతకం మంచిది కాదన్నారు. ఆ మాట నాక లేత మనసు ఇరిగిపోయింది. నేను ఇప్పుడు వెళ్ళమన్నా వాడు రాడు, వచ్చినా అతుక్కోడు. ఎందుకు వాడిని హింస పెడతారు? అంతే మల్లయ్య, అంతే. చేసిన పాపానికి హింస నేనే భరించాలి. నిజమే. రండి, అందరండి. బలపరం వచ్చేసింది, దిగిపోండి. వరుస దగ్గర రామగురుడా అది కాదు బైరాగే. 2 రూపాయలు అయిపోయినాయా అంట. ఏంటి లెక్క చెప్పాలా? 2 రూపాయలు డేరాంతన అట్టు తిన్నావా? అనా సోడా తాగేవా? గుళ్ళు ఏమన్నా అనా ముక్కని పూజకి ఇచ్చానా? ₹1 తిండి తిన్నావే, మిగిలిన 3 కాళ్ళు ముష్టోడికి ఇచ్చాను. ఎవడ్రా నువ్వు? లెక్క 3 కాళ్ళు ముష్టోడికి ఇచ్చినావా? ఇచ్చినా మరి ఆ ఖర్చంత నీదే మళ్ళా. భలేవాడివయ్యా బైరాగే. తమ్మురా మర్చిపోయి వెళ్ళిపోతున్నావేటి? మర్చిపోలేదు నాయన, దానికోసమే ఆగాను. నువ్వేదో సరదా పడుతుంటే చూసి ఈ తమ్ముర మీద భలేవాడివే. ఇందా బైరాగే. ఏటయ్యా ఏటి బైరాగే? 14 అనాలు మాట చెప్పినావు కదా, మిగతా రూపాయి బేరం మాట ఏంటి అంట. ఫోన్ చేసావా? టిఫిన్ తిన్నావా? చిలక చెప్పినట్టు లెక్క చెప్పానా? ఇక నేను తిన్నానంటావా? పెద్ద ఇల్లు నాతో రండి, నేను తెలుగువాడిని. ఊరంతా నేతు. సన్నాసే, ఓ సన్నాసే. ఇక్కడ సచ్చేవేట్రా? గైడ్లు రా, గైడ్లు మన పాసింజర్లను తీసుకుపోతున్నారు. వాళ్ళు పోయారా మన పని పోయిందా? ఎవడరా గైడు? మన పొట్టగొట్టే గైడ్ ఎవడరా? ఒరే ప్యాసింజర్లు, మీరందరూ రండి. ఆ దెమ్ మీదకి ఒక బొమ్మ ఎవరు? ద్రౌపది కాదు, సీతమ్మ. సీతమ్మ. ఆ సీతమ్మ తల్లి చీరాలతోటి పరమశిలలో కూకుని ఏంటంటే, నా దొడాయి నా పెడనాద వల్లదిగా పచ్చడి లేడే, నా దొడాయి నా పెడనాద వల్లదిగా పచ్చడి లేడే, నా దొడాయి నా పెడనాద. బాబు గారు, బాబు గారు, ఇది మహాబలిపురం.
మీరు చెప్పేది రామాయణం. నాకు ఆ మాత్రం తెల్లనుకున్నారా? నా ప్యాసింజర్ నన్ను పూర్వం చేస్తానరా? అలా అడుగు. అడుగుతానే చేస్తాను. ఒరే కొన్నాయల కాశీ రామేశ్వరం శనేశ్వరం ధవళేశ్వరం తాపేశ్వరం ఇన్ని చూపించానే. ఆహా. ఈ చేతి మీద తిరుపతిలో ఎన్ని వేల మంది గుళ్ళు చేయించాను. అవును అవును. ప్యాసింజర్లు మీ అందరికీ తిరుపతిలో స్పెషల్గా తీసుకెళ్లి ప్రైవేట్ దర్శనం చేయించాను. మెడ్రాసులో షూటింగ్లు చూపించాను. పెద్ద పెద్ద యాక్టర్లకు తీసుకెళ్లి ధర్మ దర్శనం చేయించాను. అవును. కుర్రాలు చదవనట్రా? ఏంటి బే ఆడల్లో వద్దే మన గైడ్లైన్ కాదు, ఆ ఇళ్ళకే కాదు, రోడ్డు మీదకే రానివ్వరు. రానివ్వరు. ఉరక వాళ్ళందరూ మనం అంటే బాయ్ అంటే బాయ్, బాయి. మనం మాట అంటే మాట. మాటే. ఆ సంగతి మీకు అందరికీ తెలుసు. అందరూ జారుకుంటున్నారేంటి? ఇంత సర్వీస్ చేశాక నన్ను నగ్గాడు అంటపోతారా? నా మాటేనండి, ఎవడి మాట వినొద్దు, ఏ హోటల్కే వెళ్ళొద్దు, ఏమీ తినొద్దు. ఊరుగాను ఊరు వచ్చాం, మసిపూసి మా చేస్తారు, మన హోటల్కే వెళ్తాం, సవగ్గా బేరపడతాం. కమిషనర్ మాట్లాడుకుందాం. అంతవరకు పచ్చి మంచి పుచ్చుకోవడానికి లేదు. ఏట్రా ఎగిలింపు గుడ్డొచ్చి బిడ్డ నెక్కరిస్తుంది అన్నట్టు నా సర్వీసులో 4వ వంతు వయసు లేదు, ఇంకా నీకు పురుడాసన పోలేదు, నాకు పోటేట్రా? నాయనా నాయనా నేను పెట్టగలవండి, నా పొట్ట కొట్టుకు. ఇది ముద్దొస్తున్నావు, నాకు ముద్దొస్తున్నావు. ఇది నీ న్యూసెన్స్ వాసన కాదురా తండ్రి, లైసెన్స్ వాసన. నాకు అడ్రాకరా బాబు, నా రూపాయి డబ్బులు తొడగట్టు నాయన. మీ రూపాయి డబ్బులు ఎప్పుడూ ఎగిరిపోయాయి, అంతా వెళ్ళిపోయారు. ఇదిగో నేను ఇస్తా. నా నాయనే, నా తల్లి తండ్రి, నా తండ్రి తండ్రి తండ్రి, నువ్వే నా ఎనిమి అనుకుంటే నువ్వే రూపాయి ఇచ్చావా నాయన? ముద్దు 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 మాత్రం వద్దు. టాటా టాటా గిరిగిరి. ఇవిడికి